భారత ప్రజాతంత్ర యోజన సమాఖ్య డివైఎఫ్ఈ 46 ఆవిర్భవ దినోత్సవ వేడుకలు బుధవారం సదాశివపేట పట్టణంలో జిల్లా కార్యదర్శి అనిల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా కార్యాలయం ఆవరణలో పతాకావిష్కరణ నిర్వహించారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఈ జిల్లా కార్యదర్శి అనిల్ మాట్లాడుతూ పంజాబ్ రాష్ట్రంలో లూధియానా నగరంలో 1980 నవంబర్లో డివైఎఫ్ఈ ఏర్పడిందన్నారు. త్యాగం పోరాటం నినాదంతో భగత్ సింగ్ ఆదర్శంతో యువజన సమస్యలపై ఉద్యోగ, ఉపాధి కొరకు డివైఎఫ్ఈ పోరాడుతుంది అన్నారు. దేశంలో 15 లక్షల సభ్యత్వం గల అతిపెద్ద యువజన సంఘం డిఫీ అని అన్నారు. కేంద్రంలో బీజేపీ వచ్చినాటి నుంచి యువతపై అనేక దాడులు నిర్వహిస్తుందని, కుల మతాల మధ్య చిచ్చులు పెట్టి మత ఘర్షణలు సృష్టిస్తుందని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుకరణం చేసి ఉద్యోగ ఉపాధి అవకాశాలు యువతకు అందకుండా చేస్తుందని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నేటికి 22 నెలలు గడుస్తున్న జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదని, ఎన్నికల సమయంలో నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి నిరుద్యోగ యువతను మోసం చేసిందని అన్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. లేని పక్షంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా యువతని ఏకం చేసి ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఈ పట్టణ అధ్యక్షుడు శ్రీకాంత్, నాయకులు యూసుఫ్, కిరణ్, సిఐటియు జిల్లా అధ్యక్షుడు